చేసి అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆరాధించువారు అటు వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అందరూ కలిపి చూద్దాం. పేజీ నెంబర్ 51. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువుల తండ్రి, స్తుతిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకొని వాడి సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వచ్చినందుకు వందనాలు. తిరిగి ఆయనకి మేలుకరంగా మీకు మహిమకరంగా చేసినందుకు వందనాలు. తిరిగి వాటి సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే నాయన మీ నామమును బట్టి జీవించి ఆశీర్వదించండి. ప్రజలైన మాకు కావాల్సినటువంటి మీ పరలోకపు మాటలు అనుగ్రహిస్తూ రండి. మా ప్రభా నాయన చదవబడి లేఖనాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన విడిచి మీరే మాకు వడ్డించండి. మీ బలపంచబడినట్టు ముఖ్యం మేము ఎదుర్కోగలిగినట్లు మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని అనుభూతి పుట్టించండి. మా ప్రభు ఇష్టం పుట్టించండి. ఆశా కోరికను మీరు దయచేయండి. నా ప్రభా బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. శరీరము ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. మనస్సు, ఆలోచనలో, తలంపులు, ఊహలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. సమస్తము ఆయన మీరు తెలియజేస్తూ వచ్చారు. ఎక్కడైతే ఒకరు కూడి ఉంటారో వారి మధ్య ఉంటారు. మన ప్రభావ మరి ఎంతో మందిని మీరు సమకూర్చారు. మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతున్నాం. మీ భయము నా ప్రభావం వణుకును భక్తిని కలిగి శ్రద్ధాశక్తులతో మీ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించడం కొరకే సహాయం చేయండి. రాగలిగిన ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారి సకాలంలో చుట్టూ సాయం చేయండి. ఈ దాసుని చిరుసాటు మరుగు చేసి మీ నోటికి బోరగా వాడబట్టుకు సాయం చేయండి. మాకు కాదు ఎవరో మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీకు కృతజ్ఞతలు మహిమా స్తోత్రాలు ఆరోపించుకుంటూ దీనదాసుని జ్ఞాపకం నోటిని మాటను అనుగ్రహిస్తున్నామని పెదవులను ముట్టమని మీ నిత్య నిబంధన రక్తమును నా పని ప్రోక్షించుకుంటూ కృతజ్ఞతలతో క్రీస్తు నా పేట ప్రార్థించి విడిచిన తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనము చూసిన వారమైతే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలని దేవుడు కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధించాలంటే మానవుడు ఏముంది? భయము. అందుకే అక్కడ దూత వచ్చి మొట్టమొదటి ఏమని ప్రకటన చేస్తా ఉన్నాడు? భయపడకుడి, భయపడకుడి. మానవుల్లో భయం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే అది ఆది ఆదాము ఏదేని తోటలోనే మొదలైంది. అయ్యా, నువ్వు పిలిచినప్పుడు నీ స్వరం విన్నాను నేను, ఆయనను నీ ఎదుటికి రావడానికి నాకు ధైర్యం చాలేదు, భయపడ్డానంటున్నాడు. కాబట్టి ఆనాటి నుండి మానవుల్లో భయం అనేది ఏర్పడింది. చిన్నది పెద్దది ప్రతి విషయంలో కూడా మానవుడు భయముతోనే బ్రతుకుతూ ఉన్నాడు, భయముతోనే జీవిస్తా ఉన్నాడు, భయముతోనే చనిపోతా ఉన్నాడు. కాబట్టి అటు మానవుడిని మొట్టమొదటి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ భయపడే మానవుడు నా ఎదుగుకు రాలేకపోతా ఉన్నాడు, యథార్థంగా ఆరాధించలేకపోతా ఉన్నాడు. ఇటు యథార్థంగా ఆరాధించాలంటే మానవుడు పోవాల్సింది మొట్టమొదట భయము. భయం పోవాలంటే ఆ భయం లోపలికి
ఏ పరిస్థితులను బట్టి వచ్చిందో ఆ పరిస్థితులన్నిటిని మనం సరిచేయగలిగితే వాటిలో భయము వారి ధైర్యంగా నా కృపాసనం ఎదుటికి వచ్చి వారిని ఆరాధించేవారుగా ఉంటారని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కనుక ఇక్కడ అన్నాడు 10వ వచనం మొదలుదాం. అయితే యథార్థంగా ఆరాధించమన్నాడు. అక్కడ ఇక్కడ అన్నాడు అయితే ఆదృత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమంటా ఇది? సంతోషకరమైన సువర్తమానం. అంతకుముందు మానవుడికి సంతోషం అంటే తెలియదు, ఆనందం అంటే ఏదో తెలియదు, సంతోషం అంటే ఏదో తెలియదు. దేవుడి సన్నిధిలోనే అన్నాడు పూర్ణ సంతోషము కాదు, సంపూర్ణ సంతోషము. ఆయన సన్నిధికి వచ్చింది లేదు, మానవుడి సంతోషాన్ని అనుభవించింది లేదు. కనుకనే అన్నాడు ప్రజలందరికీ కలగబోవు ఆ సంతోషం. కొందరికి కాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ప్రజలందరికీ ఏ సంతోషం అంటది? ఏ సంతోషం? మామూలు సంతోషము కాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ఇంత అని చెప్పలేనంత. ఆ విధంగానే సంతోషాన్ని కూడా ఎలా కలుగు చేస్తా వస్తున్నాడంట? మహా సంతోషం, మామూలు సంతోషము కాదు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం తీసిన వాళ్ళు చదవండి దయచేసి. ఎవరు సంతోషిస్తారంట? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కాబట్టి ఇక్కడ ఎవరికి సంతోషం? ఆ మాట లోకాసు వార్తలో కింద కండి. ఇప్పుడు రాశాడు చూడండి 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టమైన మనుషులు. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరు? తను ఆశ్రయించే వారందరూ. కాబట్టి ఆదాము దేవుని ఆశ్రయాన్ని కోల్పోయాడు, దేవుడి సంతోషాన్ని కోల్పోతూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఏమన్నా అంటే తను ఆశ్రయించే వారందరికీ కూడా ఏముందంట? సంతోషం. ఏ సంతోషం? మహా సంతోషం, మహా సంతోషం. ఆ సంతోషం ఎవరికి ఇస్తా అన్నాడు? తనకు ఇష్టలైన వారందరికీ. మరి ముందు కదా రండి. సంతోషమును పొందిన మానవుడు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంతో దేవుడిని ఆరాధించాలని కోరుకున్న దేవుడు మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు. రెండోది ఏం కోల్పోయాడు? మొదటి సంతోషాన్ని కోల్పోయాడు, వేదన పడుతూ వచ్చాడు. సంతోషాన్ని కోల్పోయి వేదనలోకి వెళ్ళిపోయాడు, భయాదనలోకి వెళ్ళిపోయాడు. మానవుడికి మొట్టమొదట సమాధానం లేకపోతే సంతోషము దేవుడి భూమి మీద ప్రకటన చేస్తూ వచ్చాడు. రెండోది లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇప్పుడు రెండోది ఏంటంట? ఒకటి సంతోషము, రెండోది సమాధానం. సమాధానం లేకపోతే ఏది అట్టుంటామండి? ఏమో నెమ్మది లేదు, మనసంతా వేదనతో ఉంది. ఏంటి ఆ సమాధానం కోల్పోయింది? మొదట దేవుడి సన్నిధిని పోగొట్టుకొని సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి ఒక కుమారుడు చనిపోయాడు, మరొక కుమారుడు హంతకుడయ్యాడు. ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు. భార్య చూస్తే అట్లయిపోయింది, తను చూస్తే దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు. ఏమీ తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి మానవుడికి ఏమి ఇష్టపడ్డాడు దేవుడు? ఎందుకో? ఎవరికంట? మనకి ఇష్టడైన మనుషులకి. ఇప్పుడు ఆదాము దేవుడికి ఇష్టడుగా ఉన్నాడా లేదా? మొదట ఇప్పుడు ఏమయ్యాడు? తర్వాత ఇష్టత్వాన్ని పోగొట్టుకున్నాడా లేదా? కారణము హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం పోగొట్టుకున్నాడు చూద్దామండి. 11వ అధ్యాయము 5వ వచనమా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్టు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై
ఉండెను. ఏమైనాడ? ఇష్టడై ఉన్నాడు. ఆదాము ఏం చేశాడు? ఇష్టత్వాన్ని కోల్పోయాడు. దేవుడి యొక్క హృదయంలో ఉన్న సంతోషాన్ని ఆదాము పోగొట్టుకున్నాడు. కనుకనే ఏం పోగొట్టుకున్నాడు? దేవుడి యొక్క ఇష్టము, దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క ఉద్దేశాలు అన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని బట్టి దేవుడి హృదయంలో నుంచి బయటికి వచ్చేసాడు. హృదయంలో నుంచి బయటికి రావడం ఆయన సన్నిధిలోంచి, ఆయన ఆలోచనలోంచి, ఆయన ఉద్దేశాల నుంచి బయటకు వచ్చేసాడు. కనుకనే ఏదేళ్ళ నుంచి బయటికి నెట్టివేయబడతా వచ్చాడు. అంటే నెట్టివేయబడిన మనుషులకి ఏముంటుందండి? ఏముంటుంది? కయీను గురించి ఏం చెప్పాడు? దేశీ దిమ్మరపై సమాధానం ఉంటే తిరుగుతారా? ఏదిరా వాడికి ఏమైనా దెయ్యం పట్టిందా? అట్టున్నాడు. వాడికి ఏమైనా దెయ్యం పట్టిందా? వాడు అట్టున్నాడు అంటాం. కారణం ఏంటంటే వాడికి సమాధానం లేదు. కనుకనే అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు, అలా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరయ్యే ఇష్టలు అంటే విశ్వాసులే అని కృష్ణ మాట మళ్ళీ చదవండి. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉన్నాడు. మనది ఏమైనాడు? విశ్వాసమును బట్టి ఆనొక మరణము చూడక. ఇప్పుడు ఆదాము ఏం కోల్పోయింది? ఏం కోల్పోయాడు? విశ్వాసాన్ని కోల్పోయాడు కాబట్టి మరణించాడు. మరణించిన దాన్ని బట్టి ఏమవుతూ వచ్చాడు? సమాధానమును, ఆత్మ యొక్క ప్రత్యక్షతను కోల్పోయాడు. ఆత్మీయంగా మరణించాడు. శారీరకంగా 900 సంవత్సరాలు పైన బతికాడు. అది కాదక్కడ మనం చూడాల్సింది. మొట్టమొదటి మనం గమనించిన వారిగా ఉండాలి. తనకి ఇష్టడుగా ఉన్నాడంట. అందుకే ఏం చూడలేదంట? మరణము చూడలేదు. మరణము మనిషికి ఏం తీసుకొస్తుంది? అప్పుడు బాగానే ఉంటది. కొంచెం ఏదైనా బాధ రాగానే సమాధానం కోల్పోతాం. అంటే ఒకవేళ మరణమే వస్తే సమాధానం ఉంటావా? ఉండలేము. కాబట్టి ఆదాము ఏం కోల్పోయాడంట? రెండోది ఒకటి సంతోషము, రెండోది సమాధానం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చూడండి దయచేసి. ఆయన ఎదుట సాగిలపడి ఏం చేసిందంట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. మొదటి ఏముంది ఆమెలో? భయపడి. మొదటి ఏమడింది? ఆమె భయపడింది. భయపడినప్పుడు ఏం లేదు ఆమెలో? ఆందోళన, సమాధానం లేదు, నెమ్మది లేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను. కాబట్టి దేవుడి మీద ఆధారపడయ్యా. ఆమెదో తెలుసో తెలియక తిందయ్యా, ఆమెదో తెలుసో తెలియకో తిందయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని అక్కడ తిరిగి విశ్వాసంతో ఆదాము అడిగినట్లు లేదు. తిరిగి దావీదు అంటాడు, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభావం మళ్ళీ తిరిగి అడగలిగాడు. కానీ ఆదాము అడగలేకపోతే వచ్చాడు. కయ్యూను కూడా తమ్ముడు చంపినప్పుడు ఏంట్రా బాబు అని అడిగితే, నాకేమి, నేనేమన్నా వాడి కావిలా కానీ అక్కడే విశ్వాసం అయ్యా బాబు పొరపాటు జరిగిపోయింది. నీ సృష్టి కార్యాలు నేను అమ్మమ్మ నాన్నే కాకుండా నేను కూడా వాళ్ళు చేసిన నీ ఆలోచనలను బట్టి నీకు బాధ కలిగించింది, నన్ను క్షమించమంటే అమ్మ ఏం దొరికేది? అక్కడ సమాధానం దొరికింది. అక్కడ ఇరువురు ఏం పోగొట్టుకున్నారంట? సమాధానం. ఇక్కడ ఆమె ఎవరంట? పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేస్తే పట్టబడుతున్నటువంటి స్త్రీ. ఆమెను సైతం అని అంటున్నాడు, భయపడబాకు. కారణం ఏంటి? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. సమాధానం గలదానిపై ఎప్పుడు స్వస్థత కలిగిందో అప్పుడు సమాధానం వచ్చింది. ఎప్పుడు స్వస్థత కలిగిందో, రక్తస్రావం కలిగిస్తే మనం ఆమె కూడా చూస్తాం. రక్తస్రావం కలిగిస్తే వ్యవహాస్వార్థ 8వ అధ్యాయం ఇంకో స్త్రీని కూడా చూస్తాం. అందుకే 2 కలిపి చెప్తున్నాం. అక్కడ ఆమె కూడా అన్నాడు, అమ్మా నేను నిన్ను
శిక్షించడం సమాధానం కాదని ఎందుకు ఇక పాపం చేయబారు. అక్కడ కూడా అంతా సమాధానంగానే పంపించాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు విశ్వాసం ఉందో అక్కడ స్వస్థత ఉంది, ఎక్కడ స్వస్థత ఉందో అక్కడ సమాధానము ఉంది. కాబట్టి ఆమెకి ఏమొచ్చిందంట? సమాధానం కలదానిపై వెళ్ళం. అక్కడ చెప్తుంది అదే, భయపడకడి. ఏం చేయమన్నాడు? భయపడకుడి. ఎప్పుడు భయం వచ్చింది మానవుడి కంటే? అస్వస్థతను బట్టి, పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి, అవిధేయతను బట్టి, అవివేకమును బట్టి, దేవుని మాటకు వ్యతిరేకించిన దాన్ని బట్టి, వినకపోయిన దాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి మనుషులు దేవుడికి ఇష్టత్వాన్ని కోల్పోయాడు. మనుషులైతే ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటే రకరకాలుగా రాళ్ళు, రొప్పలు, దేవతలు, గుళ్ళు, గోపురాలు కడుతున్నాడు, మసీదులు కడుతున్నాడు, మందిరాలు కడుతున్నాడు, రకరకాలు చేస్తున్నాడు. కానీ దేవుడి హృదయంలో స్థానాన్ని మాత్రము, దేవుడి హృదయంలో స్థానం సంపాదించుకోలేకపోతా ఉన్నాడు. దాన్ని మెప్పించడానికి రకరకాల యాత్రలు చేస్తున్నాడు, రకరకాల ఏసాలు ఇస్తా ఉన్నాడు, రకరకాల బలు నడిపిస్తా ఉన్నాడు, రకరకాల యజ్ఞాలు, యాగాలు రకరకాలు చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ దేవునికి ఇష్టడుగా ఉండలేకపోతాడు. కారణము అతను ఏం లేదంట? స్వస్థత, విశ్వాసము లేదు. విశ్వాసం లేకుండా చెప్తున్నాడు అన్ని. చదువుని బట్టి ఏం కావట్లేదు, దానికి స్వస్థత రావట్లే, సమాధానం రావట్లేదు. సమాధానం లేకనే అంతా దిగుతా ఉన్నాడు. గుర్తుపెట్టుకుంటాం. రెండోది ఏం తెచ్చాడు? యేసుప్రభు వారి జననం ద్వారా లేక పుట్టుక ద్వారా మనకేం తెచ్చింది? మొట్టమొదట సంతోషం, రెండోది సమాధానం. చూడండి, రెండోది సమాధానం. చూడండి, మార్కు సువార్త 33:44 ఒకసారి చదవండి. 5:44 సారీ. అందుకైన కుమారి అంటే కుమారుడా, కుమారి అంటే సంతానం అనే కదా. ఆదాము ఎవరి సంతానం? దేవుడి సంతానం అని ఏం పోగొట్టుకున్నాడు? కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? కుమారి. జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు వారు పుట్టకపోతే, భూమి మీదకి రాకపోతే, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమి, ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఏమి, ఎవరికి ఆయన సంతానం అయ్యే యోగ్యత ఉండేది. శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఆయన కుటుంబంలో వారసత్వం కూడా వచ్చేది కాదు. యేసు ప్రభు వారు జన్మించడం ద్వారా భూమి మీదకి ఏమొచ్చిందంట? ఏం తీసుకొచ్చాడు? శాంతిని తీసుకొచ్చాడు, సంతోషాన్ని తీసుకొచ్చాడు. రెండోది ఏం తీసుకొచ్చాడు? చెప్పండి. సమాధానం తీసుకొచ్చాడు. మూడోది ఏం తీసుకొచ్చాడు? వారసత్వాన్ని తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకుంటాం. కానీ ముందుకెళ్దానండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏముంది ఇక్కడ? సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఏం లేదు. చెప్పండారా? ఇప్పుడు ఆమెకి విశ్వాసం బట్టి ఏమొచ్చింది? ఆమెకి స్వస్థత వచ్చింది, సమాధానం వచ్చింది. కానీ ఆమె పరలోకం బాధ ఏం లేదు. ఆమెకి రక్షణ లేదు. ఇప్పుడు అందుకే అంటున్నాడు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి యేసు ప్రభు వారు భూమి మీద పుట్టుట ద్వారా ఏం కలిగింది? మొట్టమొదట భూమి మీద ఉన్న సర్వమానవాళికి, పరలోకమందు కూడా ఇంకా చెప్పాలంటే ఏది కలిగి వచ్చింది? సంతోషము, రెండోది, మూడోది రక్షణ. మత్తయి సువార్త ఎవరికి రక్షణ? చూడండి, ఇందాక మనం చూస్తూ వచ్చాం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి సమాధానం. ఇప్పుడు ఇక్కడ ఎవరికి రక్షణ? మత్తయి సువార్త 1:21. ఎవరికి రక్షణ? ఆమె ఒక కుమారుని కనును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఎవరికి? యేసు అని పేరు. కానీ ఎవరిని రక్షించడానికి వచ్చాడైనా చెప్పలేమి. ఎవరిని రక్షించడానికి? తన ప్రజలను. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించును. అందరూ పాపంలోనే ఉన్నారు. నీతిమంతుడు లేడు. అందరూ ఏకముగా. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. యేసు ప్రభు వారు కులం కోసం రాలేదు. యేసు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు వారు వర్గాలను స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు వారు అడ్డుగోడ కట్టడానికి రాలేదు. ఎందుకు వచ్చాడంటే జాతి మత అడ్డుగోడలను తొలగించడానికి, పడగొట్టడానికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఎవరికి రక్షణ అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరి కోసం వచ్చాడంటే తన ప్రజలను రక్షించడానికి. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు ఎవరు? యోహాను సువార్త 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఎవరు వీడు? ఎవరి మాట చెప్పింది? సమరయులు. సమరయులు అంటే అన్యుడు. ఈ అన్యుడు 10 మంది ఆ మార్గంలో వెళ్తుండగా 10 మంది శుద్ధులు అయ్యారా? మరి ఒక్కడే వచ్చాడు. తగ్గిన 90 ఎక్కడా అని అడిగాడు. అక్కడ ఒక్కడి గురించి చెప్తున్నాడు, సమరయుడు. సమరయుడు అంటే అన్యుడు. అన్యుడు అంటే యూదులకు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా రక్షణ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అన్యులు కూడా అంటే ఈయన ఎవరంట చెప్పండి? లోక రక్షకుడు. లోక రక్షకుడు. అందరిని ప్రేమించాడు. అందరి కొరకై చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక అందరికి రక్షకుడు ఎట్టవుతాడు చూద్దారండి. అందరికి రక్షకుడు ఎట్టవుతాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనమా చూడండి. ఈయన అందరి విమోచన క్రైదముగా తను తానే సమర్పించుకొనెను. అందరి విమోచన క్రైదం. అందరూ అనే పదంలో కొందరు అనేది లేనే, వారు వీళ్ళనే భేదమే లేదు. అందుకే అది గ్రహించినటువంటి సమరయులు ఏం చెప్తున్నారంటే ఈయన నిజంగా లోకరక్షకుడు. లోకరక్షకుడు. అందుకే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ప్రజలందరూ, కొందరు కాదండి. ప్రజలందరూ కొందరు కాదు. రండి ఇంకో మాట చూద్దారండి. లూకా సువార్త 2:13. లూకా సువార్త పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 4వ మాట మనం ఏం చూస్తున్నాం? దేవదూతలను తీసుకొని వచ్చాడు. ఆ దేవదూతలు ఎలా ఆరాధించారో వారు కూడా మనకు చూపిస్తామన్నారు. సమరస్త్రీకి చెప్పాడు, అమ్మా మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తా ఉన్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఆ పర్వతం మీదైనను యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. అయితే ఒక కాలం వస్తున్నది, ఎక్కడున్నవాడు అక్కడే దేవుడిని ఆరాధిస్తారని చెప్పాడు. అయితే ఎలా ఆరాధించాలి అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. 14వ వచనం మళ్ళీ సర్వోన్నతమైన స్థలములలో అది
ఇప్పుడు ఈ దేవుడికి మహిమ అనే పదాన్ని మొదట ఎందుకు రాశాడు? యెషయా గ్రంథము 43:7 యెషయా గ్రంథము అమ్మా అది ఎవరు సృజించాడు? దేవుడు మానవుని సృజించాడు. తన స్వహస్తములతో మానవుని సృజించాడు. ఎందుకు సృజించాడంటే మహిమపరచడానికి. దేవుడి మహిమార్థమై అది మానవుడు తను తాను స్వతంగా మహిమపరుచుకుంటున్నాడు. విగ్రహాలను మహిమపరుస్తూ ఉన్నాడు, పశుపక్షాలను మహిమపరుస్తూ ఉన్నాడు, దేవతలను మహిమపరుస్తూ ఉన్నాడు, దూతలను మహిమపరుస్తూ ఉన్నాడు. లోకంలో కనబడిన జీవరాశుల్ని, కనబడేటువంటి ఆకాశమును, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు పూజిస్తా ఉన్నారు. ఆ దేవుడికి చెందవలసిన మహిమ ఏమవుతోంది? అన్యాక్రాంతం అయిపోతా వచ్చింది. అది ఎలా అనేది తెలియజెప్పు కొరకే ఆకాశం నుండి దేవదత్తులు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నారంట? చదవమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు వారు భూమి మీద దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆ యేసు ప్రభువు చెప్పాడు. ఆయన తండ్రి కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి ఆరాధించారు. అవును కదా? అంతే చెప్పేవాడు కదా. అది కూడా ఒకటే. ఇప్పుడు యేసు ప్రభు అనుకుంటాడు ఏదో తెచ్చుకోడు, నా దేశవాడు కాదంటలా. ఆ రోజు కూడా లేవాడు. అందుకే ఆయన ఆరాధించింది ఎవరయ్యంటే మొట్టమొదట దూతలు. ఎవరిని ఆరాధించారు? ఎవరికి మహిమ చెల్లిస్తా ఉన్నారు? దేవుడికి మహిమ. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని ఎందుకు సృష్టించుకున్నాడు? తన మహిమను భూమి మీద ప్రకటించడానికి, తన నీతిని ప్రకటించడానికి, తన సంకల్పాలను ప్రకటించడానికి, తన ఉద్దేశాలు ప్రకటించడానికి, తన చిత్తాన్ని ప్రకటించడానికి యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు దూతలు ఎందుకు పంపించాడంటే దేవుణ్ణి మహిమపరచడానికి. సర్వ మానవాళికి ఏమని అర్థమవుతుందంటే దేవుడిని మహిమపరచాలి. దేవుడు మానవుడిని చేసుకుంది దేవుడిని మహిమపరచడానికి. ఈ రోజున లోకమంతా ఏమైపోతా వచ్చిందంటే దేవుడికి బదులు లోకాన్ని ఆరాధిస్తా ఉన్నారు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. అందుకే అన్నాడు తనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టమైన తనకి ఇష్టమైన వాడు ఎవరంటే తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ తన కుమారులకు అధికారము. విశ్వాసం ఉంచిన వారందరికీ కుమారులయ్యే అవకాశం వచ్చింది. ఆయన మహిమపరిచే అవకాశం వచ్చింది. ఆయన సన్నిధిలో సంతోషించే అవకాశము, ఆయన సన్నిధిలో సమాధానం పొందే అవకాశము వచ్చింది. యేసు ప్రభు ద్వారా విశ్వాసం వెల్లడవుతా వచ్చింది. అంతకుముందు యూదులు ఇశ్రాయేలుకు మాత్రమే ఉండేది, 12 గోత్రికులు మాత్రమే. ఇలా ప్రపంచానికి కూడా విశ్వసించిన ప్రతి ఒక్కరికి, తను ఎందరు అంగీకరించిన వారందరికీ, తన నామాన్ని విశ్వాసం ఉంచిన వారందరికీ ఇప్పుడు ఆమె కూడా స్వస్థ వచ్చిందా లేదా? ఆ కులం రాయలేదు, ఆ మతం రాయలేదు, ఆయన అసలు యేసు ప్రభు నమ్మిందా నమ్మలేదు అనేది అసలు సంబంధం ఇచ్చింది కూడా తెలియదు. ఆయన ఆమెకి ఏమి ఇచ్చాడు దేవుడు? యేసు ప్రభు జన్మించకపోతే ఆమె ఆ రక్తస్రావంతోనే చనిపోవాలి. అవును కాదా? చెప్పండి, అవును కాదా? యేసు ప్రభు వారు జన్మించకపోతే భూమి మీద మానవుడికి ఏమి లేదంట? సంతోషము, సమాధానము, రక్షణ లేదు. ముందుకెళ్ళాలండి. దేవదత్తులను చూసే అవకాశము, దేవదత్తుల చేత దేవుడు ఎలా ఆరాధింపబడుతున్నాడో ఎరిగేటువంటి అవకాశం కూడా మనం చూడగలిగే వాళ్ళం కాదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఏం చూస్తున్నారు? చదవండి, పూర్తి చదవండి. అది కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణ ఛాయి గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యోహాను సువార్త
1వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని ఇదా మనం చదువుకున్న భాగంలో చూసాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును. ఇప్పుడు జనులంతా దేంతో ఉన్నారంట? మరణ ఛాయలో ఉన్నారు, చీకటిలోనే నడుస్తున్నారు. వెలికి చీకటి తెలియని స్థితిలోనే ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏం తీసుకొచ్చాడు? ముందుకెళ్దాం. 8వ వచనం. యోహాను సువార్త 8. అతడు వచ్చును, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని ఏం చేస్తా ఉంది? వెలిగిస్తా ఉంది. వెలిగించాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది? బుడ్డి ఆరిపోతేనే కదా మళ్ళా తిరిగి వెలిగించాలి. బుడ్డి ఆరిపోతేనే కదా. ఇప్పుడు చదవండి 12వ వచనం. అక్కడే తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. ఇప్పుడు మనము యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 దగ్గరికి వెళ్దాం. దేవుని పిల్లలైతే మనకేమొచ్చిందో? దేవుడు వెలుగై ఉండెను. సందర్భం చదవండి. అక్కడ ఉందా? దేవుడు ఏమైనా అంట? ఏందమ్మా చదివావా? దేవుడు వెలుగై ఉండెను. చాలమ్మా. దేవుడు వెలుగై ఉన్నాడు. తను అంగీకరించిన వారందరూ ఆయన కుమారుడు పిల్లలయ్యారు. ఆయన వెలుగై ఉండి వీళ్ళు కూడా ఏమయ్యారు? యాప చెట్టుకి యాపకాయే, చింత చెట్టుకు చింతకాయే. అటువలే దేవుడు వెలుగై ఉన్నందున ఆయన మన కొరకు ఏం తెచ్చాడు? ఇందాక మనం చదువుకున్నాం, కుమారి అని పిలిచాడు. అక్కడ ఇక్కడ ఏమన్నాడు? కుమారుని అవుతూ వచ్చాం. అంటే లోకంలోనికి ఆయన పుట్టుడు ద్వారా వచ్చింది వెలుగు. మత్తయి సువార్త 4వ అధ్యాయం అనుకుంటుంటది. చదవండి ఒకసారి మాట. చదువుకునే భాగంలో కూడా ఉందన్నమాట. చూడండి 12వ వచనం, 16వ వచనం. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను అవతలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగు కలిగెను. ఎలా? యేసు ప్రభువారి ద్వారా. ప్రవక్త రాస్తా వచ్చాడు యెషయా. అక్కడే రాశాడు మొదటి వచనంలోనే, 9వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఎక్కడున్నారంట వారందరూ? చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఆయన. నిజమైన వెలుగు. లోకంలో ఎన్నో రకాల వెలుగులు ఉన్నాయండి. లోకంలో చెప్పండి, ఎన్ని ఉన్నాయి వెలుగులు? చెప్పుకోలేని ఎన్ని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ అవన్నీ నిజమైన వెలుగులు కావు. నిజమైన వెలుగు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నిజమైన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎలా యేసుక్రీస్తు వారంటే దేవుడు ఏమై ఉన్నాడని చదువుకున్నాం. వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి బాప్తిసం తీసుకుని ముందు ఎక్కడ ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పరా. బాప్తిసం తీసుకొని బయట కొట్టుకు రాగానే ఈయన నా ప్రియకుమారుడు అని లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు వెలుగై ఉంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యేసు ప్రభు వెలుగై ఉంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమయ్యారు?
చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును దేవుడు తన కుమారుడి ద్వారా ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికి ఏమొచ్చిందంట? వెలుగు కాదు, నిజమైన వెలుగు వచ్చింది. నిజమైన వెలుగు అంటే నిత్య జీవము. నిత్య జీవము. యేసు ప్రభువారు లేకపోతే, యేసు ప్రభువారు రాకపోతే, యేసు ప్రభువారు పుట్టకపోతే లోకానికి ఏమి లేదంట? వెలుగు లేదు. లోకంలో వెలుగు సంచరిస్తుంది, కానీ అది గ్రహించలేనటువంటి స్థితిలో ఉంది. యేసు ప్రభువారిని లోకం గుర్తుపట్ల, యేసు ప్రభువారిని లోకము నమ్మల. కారణం ఏంటంటే మరణ ఛాయల్లో చీకటిలో ఉన్నారు. వారు ఎరుగేందుకు ఏమాత్రము రాబడతా వచ్చింది. వారి క్రియలు చెడ్డమైనందున వారు ఎరుగేందుకు ఏమాత్రము రాదు. వారి క్రియలు దాచిపెడుతున్నాయి వారిని. వారి క్రియలు దేవుడి దగ్గర రాకుండా ఆటంకాలుగా ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాయి. ఆరాధించడానికి ఆటంకాలు అభ్యంతరకరముగా వారి క్రియలు ఉంటా వచ్చినాయి. కనుకనే వారు దేవుని ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు సముద్ర తీరమున చీకటిలో మరణ ఛాయ అంటే నాటి పట్టుకొని చూస్తాడు డాక్టరు. ఏమో ఇంకో గంట చెప్పండి, ఇంకో గంట 2 గంటలు. ఏంది డాక్టర్ గారు, మాకున్న పొలమంతం వేస్తాము, మాకున్న సర్వంతం వేస్తాము, మాకున్న ఎన్ని బంగారాలను ఇచ్చేస్తాము, కావాలంటే నాకు బిడ్డనైనా ఇస్తాను. అయ్యా నువ్వు ఎన్నిచ్చినా ఇక కష్టమే. కారణము మరణ ఛాయ అతనికి వచ్చేసింది. మరణం ఆయన ఆవరిస్తా ఉంది. మరణము మింగేస్తా ఉంది. ఏదో కనుమపిలి, ఏదో పైన కొంచెం కనపడతా ఉంది, మిరికి కనబడతా ఉంది. అలాంటి వారికి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా ఏం కలుగుతూ వచ్చిందంట? వెలుగు. నరుని ఆత్మ ఎవరు పెట్టిన ఆ దీపాన్ని మనం ఆరిపోతూ మిలుకుగా ఉన్నటువంటి ఆ దీపాన్ని మరలా ఆయన వెలిగించాడు. తన వాక్యం ద్వారా, తన జననము ద్వారా, తన మరణము ద్వారా, తన భూస్థాపన ద్వారా, తన పునరుద్ధానం ద్వారా నూతనముగా మళ్ళా తిరిగి దాన్ని వెలిగించి నూతన సృష్టిగా చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. రండి ఇంకో మాట చూద్దారండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభుదూత అమ్మా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఎప్పుడు యేసు ప్రభు వారు పుట్టుడు ద్వారా వారి చుట్టూ ఏమొచ్చిందంట? ఏం తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు? మహిమ. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 6 చెప్పుకున్నాం కదా. 6 ఏంటంటే చెప్పండి. మొట్టమొదటి ఏంది? ఆయన పుట్టుడు ద్వారా ఏమొచ్చింది భూమి మీదకి? సంతోషం. రెండోది, మూడోది, 4వది దేవదూతలు ఆరాధించే క్రమం. 5వది వెలుగు. 6వది చెప్పండి మహిమ. 6వది మహిమ. కానీ తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 చదువు దయచేసి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఆయన ఎక్కడుండేవాడంట? వసించరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నటువంటి ఆ ప్రభు వారు ఆ మహిమను ఎక్కడ తీసుకొచ్చాయంట? భూమి మీదకి. మనం వెళ్ళలేం. కనుకనే మనము చేయలేనివి, మనము పొందలేనివి, పోగొట్టుకున్నవి అన్నిటిని కూడా ఆదామునందు ఏమేమైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని కూడా క్రీస్తునందు పొందినట్టు దేవుడు తన మహిమను కూడా భూమి మీదకి పంపించాడు. దేవదూతలు చెప్పారు,
దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ? సర్వోన్నతమైన స్థలములలో. మరి భూమి మీద దేవుడిని ఆరాధించాలి, మహిమపరచాలంటే మనకెలా కుదిరింది? కనుకుని ఆయన ఏం తీసుకొచ్చాడంట? మహిమను తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడిని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా ఉంటాం. ఇంకో మాట చూడండి, 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. విగ్రహ చదవాలా? 14, 16 కలిసి ఉంటే ఎక్కడి నుంచి చదవండి. అతడు ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు చూతుము రండని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టిలో పడుకున్న శిష్యును చూచి మరియమ్మను ఆరాధించును. చూచి యేసేపును ఆరాధించును. ఇక లోకం అట్ట అయిపోయింది. ఎవడన్నా కదా దావసారి కనబడితే వాడిని పూజిస్తారు. అక్కడ వాళ్ళు ఎవరిని పూజించారో? గొల్లలు, పామరులు, చదువు లేని వారు, విద్య లేని వారు, పాండిత్యం లేని వారు ఎవరిని ఆరాధించారు? మాట యస్సు ప్రభు మరియమ్మను ఆరాధించలేదు. కారణము ఆ దూత వచ్చి ఏం చెప్పారు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరు. అంతేగాని అక్కడ మరియమ్మ తొట్టి దగ్గర ఉంది అని చెప్పి కనుక ఆపేసి ఉంటే ప్రపంచం ఇవాళ మరియమ్మను ఆరాధించేవారు, ఇప్పటికే ఆరాధిస్తున్నారు. కానీ అక్కడ మాట చేయండి, ఈ శిష్యుని చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనిను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్నవాడిని గురించి కన్నవాడిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేయపరచుచు. ఇప్పుడు మానవుడు మొదట దేవుడిని ఆరాధించాడు. మన ఎవరు ఆరాధించారు? సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి దేవతలు ఆరాధించారు. కానీ ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు? పామరులు రాజులు మాత్రమే కాదు, జ్ఞానులు మాత్రమే కాదు, పాండిత్యం కలిగిన వారే కాదు, ఉన్నవారే కాదు, అందరికి అందుబాటులోకి మహిమను అందరికీ ఆరాధించేటువంటి ఆ ఆరాధన అందుబాటులోకి దేవుడు తీసుకొచ్చాడు. అందరూ ఆరాధించడానికి అవకాశం. రాజులలో ఆయన పుట్టుంటే గొర్రెలకు ఆరాధించే అవకాశం దొరికేది. యేసు ప్రభు వారు వర్షించడానికి తేజస్సులో అమరత్వము కలిగి ఆయన మాత్రమే వర్షించున్న దేవుడు అక్కడే ఉంటే భూమి మీద మనకి ఆరాధించే అవకాశము లేదా ఆయన మహిమపరిచే అవకాశము దొరికేది కాదు. చూసారా, ఆయన పుట్టుడు ద్వారా మానవుడికి ఏం దొరికిందంట? ఏ మానవుడికి? నేను చదువులేని దానయ్యా, నాకు తెలివి లేదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు ఏమీ తెలియదయ్యా అనే వారు కూడా ఆరాధించేటటువంటి సమీపంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము! ఆరాధించడం కొరకై ఆ యొక్క సన్నిధి, ఆ ప్రత్యక్షతను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? అందుబాటులోకి, అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడికి ఎంతైనా మనము అందరం స్తుతించి ఆరాధించవలసిన వారు ఉన్నాం. చూడండి, మరో మాట చూద్దాం.
మరో మాట చూద్దామండి. 8వ వచనం చూడండి. లూకా సువార్త. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ ఏం కాచేవాడు? మందర కాసేవాడు. మరి చూడు, మందర కాసేవాడు. ఆరోగ్యంగా ఏం అప్పగించాడు చెప్పండి? ఏదోను కాయటుకును సేద్యము పోగొట్టుకున్నాడు లేదా కాపురత్వం. ఇప్పుడు తిరిగి మానవుడు ఏ కాపురత్వాన్ని దేవుడు కోరుకున్నాడో ఆ కాపురత్వంలో ఉన్నవాడిని మొదట చెప్పండి ఎన్నుకున్నాడు. ఇది ఇప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఇది ఆపుతారు. మరి నాకు లైవ్ ఉందా? పర్లేదు. ఇప్పుడు కూడా గంగమ్మ, మంగమ్మ, సుబ్బమ్మ అని అదే దేవుడు ఇచ్చిన అవకాశం. అదే ఏ రోజు దగ్గర పోయి ఏ రోజుని కన్నా మంచి చేసుకుంటే ఎవరు ఆరాధించేవాళ్ళు ఏ రోజు తనతో పాటు ఉండేవాళ్ళు. జ్ఞానం దగ్గర పోతే వాళ్ళు వాళ్ళతో పాటు ఇది అజ్ఞానులు వచ్చేది కాదు, పామర్లు వచ్చేది కాదనేవాడు. పోగొట్టుకున్నారు. ఇంకా అదే అంటారు, మా యేసు ప్రభు ఉన్నట్టు వాడు ఎవడు దొంగతనం చేశాడు. పోగొట్టుకొని ఈ గొప్ప భాగ్యం. ఇంకోటి మనం అక్కడ చూస్తాం. లూకా సువార్త 9:10 వచనాలు మనం ఒక్కసారి అట్నే 2. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు అంతకుముందు ఏమైనారు? భయపడతా ఉన్నారు. ఇప్పుడు వారికి ఏం కలిగింది? ధైర్యము. ఒకప్పుడు ఆయన సన్నిధికి వచ్చే ధైర్యం లేదు, ఆయన ఆరాధించే ధైర్యం లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎంత చెప్పాడు కదా, ఎక్కడికి వచ్చింది? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన ఎనుకొచ్చి వణుకుతా ఉంది. కారణం ఏంటంటే ఆమెలో ఉన్న బలహీనత, ఆమెలో ఉన్న అస్వస్థత ఎక్కడికి రాలేకుండా చేసింది. వెలుగు యొద్దకు, ఆయన కృపాసనం ఎదురుకు రాలేనటువంటి పరిస్థితులకు చేస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం తీసుకొచ్చాయంటే గొర్రెల కాపురులు ప్రభువును ఆరాధించేటువంటి అవకాశం వచ్చింది. మనుషులందరూ ఆరాధించేటువంటి సమీపంలోనికి దేవుని ఆరాధన వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఏం చూస్తున్నామంటే 8వ పాయింట్ గా మనము 9-10 వచనాలు మళ్ళీ స్పష్టంగా చదవండి దయచేసి. ప్రభుదూత చాలండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు రాలేదని చెప్పి తెలిసి వారి దగ్గరికి ఏమెళ్ళింది? వారు మిక్కిలి భయపడుతున్నారు. భయపడే వారి దగ్గరికి ఏమెళ్ళింది? దూత వెళ్ళిందన్న. అసలు పాయింట్ చాలా విలువైన మీరు పక్కన పెడుతున్నారు. వారి చుట్టూ మహిమ వెళ్ళింది. మహిమ అంటే ఎవరు? మహిమా స్వరూపుడైనటువంటి దేవుడే వారి చుట్టూ కప్పుకున్నాడు, ఆవరించేశాడు. సొలొమోను మందిరం కట్టించినప్పుడు దేవాలయంలోనికి మహిమ దిగిరాక యాజకులు నిలవలేకపోతూ వచ్చారు. మోషేని దర్శించినటువంటి ఆ మహిమ ఎవరిని దర్శించింది? యేసు ప్రభు వారు భూమి మీదకి రాకపోతే ఆ మహిమ మనుషులను ఆవరించేది చెప్పండి. ఆ మహిమ మనుషులను ఆవరించేది కాదు. తిరిగి మనకి ధైర్యంగా దేవుడి సన్నిధికి వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంకో మాట చూద్దానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త
రెండవ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఏమన్నారు? యేసు ప్రభు యొక్క జన్మ అపవాది యొక్క తొత్తులు అనొచ్చు. అపవాది వాని యొక్క సైన్యము, లేకపోతే అపవాది వాని యొక్క బ్యాచ్, అపవాది వాని యొక్క అనుచరులు అనొచ్చు. వారికి ఏం కలిగిందంట? కలవరము తీసుకొచ్చాడు. కలవరపడతా ఉన్నారు ఆయన జననం ద్వారా. ఎక్కడ పుట్టాడు? మరి రాజు కలవరపడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కులు, ఇంకా రకరకాలైనటువంటి గారడీ వాళ్ళు రకరకాలు ఉన్నారు. అక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కలవరమే. కానీ అక్కడ జ్ఞానులకు కూడా అర్థం కానటువంటి ఆ మహిమ ఎవరిని కమ్ముకుందంట? చెప్పండి, ఎవరిని కమ్ముకుంది? గొర్రెల కాపరు. కాపరులు అనేది మనము ఒక్కరు పక్కన పెడితే పామరులను, పామరులు అంటే ఏమీ తెలియని వారిని. ఏమీ తెలియని వారిని అంటే దీనులను మహిమ ఆవరించింది. అందుకే కదా చెప్పాడు. ఆ మాట చూడండి. దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడంట? ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నాడంట? ఎవరి మీద నిలిచి ఉంటాడంట? ఎవరిలో నిలిచి ఉంటాడంట? యెషయా గ్రంథము చూడండి 57. టైం అయిపోయింది, సహకరించాలి. యాభై 57:15 కింద చదవండి. చదవండి. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను యునయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీని మనసులు గలవారి యొద్దను నివసించుతున్నాను. ఇప్పుడు వారి మధ్యకి ఎందుకు వచ్చాయంటే వినయము దేని మనసు ఉంది కనుకనే వారి చుట్టూ ఏం చేశాయంట? గొర్రెల కాపులుగా మనం చూడాలి. వారిలో ఉన్నటువంటి దీనత్వం. మనమైతే చక్కగా పట్టుబరుపుల మీద పడుకుంటాం, లేకపోతే మంచాల మీద పడుకుంటాం. ఏదైనా వాసన వస్తుందంటే ఏదైనా వాసన స్మెల్ పోవడానికి ఏదో రకరకాలు వచ్చినాయి. అలా రూములు ఏదైనా వాసన వచ్చిందంటే వాసన పోవడానికి ఏదైనా ముట్టించుకుంటానికి ఆ గొర్రెని పోతా ఉంటే ఆ గొర్రె పిల్లలు అంటే ఆ మురికితోనే భుజాన ఏముంది అతని దగ్గర చెప్పరే. అది ప్రేమ. తనకున్నటువంటి వాసన కంటే, తను కలిగిన బాధ కంటే పిల్లలు ఎక్కువ ప్రేమిస్తా ఉన్నాడు. అది బాధలో ఉంది, అది నడవలేదు, తను చేరాల్సిన గమ్యస్థానానికి చేరలేదు. తన అన్నింటితో పాటు సమాజము అయినా సరే దాన్ని భుజాలేసుకొని ఆయన చేస్తారు. అది రాలేదు కనుక ఆయనే పోతా ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 40వ అధ్యాయము చూడండి ఏమని రాసుకుంటుంది అక్కడ. నడవలేనటువంటి వాటిని
ఆయన మెల్లగా నడిపించును. 11వ వచనం చదువుమా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి పాలించు వాడిని ఆయన మెల్లగా. ఇది ఈ తత్వం వాళ్ళ దగ్గర ఉంది కనుక వాళ్ళు ప్రేమించాడు దేవుడు. ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే వాళ్ళంతా కదా, అవును కదా, పాలించు వాటిని మెల్లగా నడిపిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? గొర్రె పిల్లలు ఏం చేస్తున్నాడు? రొమ్మును ఆనించుకొని నడిపిస్తా ఉన్నాడు. రొమ్మును ఆనించుకొని, అది ఎంత మురిగ్గా ఉంటుందో, ఎంత వాసన అవుతుందో. రొమ్మును ఆనించుకోవడం అంటే ఏదైనా పెట్టుకుంటామంటే ఏదైనా సువాసన వచ్చేది పెట్టుకోగలుగుతాం. రొమ్మున ఇక్కడ ఆనించుకుంటే ఇక్కడ వాసన రాదా అండి? గొర్రెపిల్ల దగ్గర సువాసన అవుతుందా? గొర్రెపిల్ల దగ్గర మధురమైన వాసన అవుతుందా? మంచి వాసన ఏమైనా అవుతుందా? ఎంత దుర్వాసన కొట్టిందో అయినా సరే దాన్ని ఎక్కడ ఆనించుకుంటున్నాడు? ఎందుకు? ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడంట? వారి చుట్టూ మహిమను ఆవరిస్తూ వచ్చాడు. కారణము యేసయ్య ఎలాగైతే గొర్రెలు మోస్తా ఉన్నాడో, ఎలాగైతే ఆ గొర్రెలు మేపుతా ఉన్నాడో, ఎలాగైతే ఆ గొర్రెలు కాస్తా ఉన్నాడో, ఎలాగైతే ఆ గొర్రెను హత్తుకుంటా ఉన్నాడో, ఆ స్వభావము, ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయి? ఆనాటి గొర్రెలలో. ఆనాటి కాబట్టి వారిని ఎంచుకొని మొదట ఆరాధనలో తీసుకొచ్చాడు. కులాన్ని బట్టి కాదండి. గొర్రెల కాపర్లు అన్నాడు. గొర్రెల కాపర్లు, కులాన్ని కాదు అక్కడ చెప్పాలి. మరి కులం ఏదైపోతుంది. లోకంలోని కులం వచ్చి నాశనం చేసిన జీవితాలు. అక్కడ గొర్రెల కాపర్లు. ఆయన రొమ్మును ఆనించుకొని ఆ వాసన అనేది లేకుండా ఎలాగైతే ప్రేమతో ఆయన మోస్తా ఉన్నాడో, వారు కూడా అలాగనే మోస్తారు కనుక వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు పుట్టి ఉండకపోతే ఏమొచ్చేదంట? అపవాదికి ఏమొచ్చింది? యేసు ప్రభు వారు పుట్టడం ద్వారా కలవరం వచ్చేసింది. చూడండి, చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం 12వ వచనం 2 మాటలు చదవండి చాలు. 12వ వచనం 12వ వచనం చాలండి. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోధుమను ఏం చేశారు? జ్ఞానులకైన కానుకలు అర్పించే అవకాశం అంతకుముందు ఇవాళ ఎంతో మంది పీఠాధిపతులు విగ్రహాల కాడ కూర్చుంటున్నారు పోయి. అవునా? ఎంతో మంది పీఠాధిపతులు మేము జ్ఞానులము, సంపన్నులమే, అన్ని విషయంలో పాండిత్యం కలిగిన వారు అని చెప్పిన వారు కూడా సౌలులాగా ఏం చేస్తున్నారు? తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ జ్ఞానులకు ఏం కలిగిందంట? అత్యానంద భరితులై ఎవరిని ఆరాధించారు? ఎవరిని ఆరాధించారు? తొట్టిలో చిన్న బిడ్డగా ఉన్నటువంటి వాడిని ఏ జ్ఞానం లేని అజ్ఞానం లేనటువంటి కాకుండా ఆరాధించారు. తిరిగి జ్ఞానులు కూడా ఆరాధించారు. మనం చూసుకుంటూ పోతే ఎంతో మంది ఆయన్ని ఆరాధించారు. దేవతలు ఆరాధించారు, వీళ్ళ కాపులు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, ప్రజలందరూ ఆరాధించారు. భేదాలు ఇవాళ ప్రపంచ యావత్తులో కూడా కులమత భేదాలు లేకుండా ఆయన ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు. ఆరాధనలకు యోగ్యుడు. లేచి నిలబడదామా? మనం చదువుకున్న భాగమును
మనం చదువుకున్న భాగము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను. కాబట్టి ఇది ఆరాధనలకి ఎవరంటేనా ఆరాధనలకి యోగ్యుడు. కారణము ఆ ఉన్నతమైన స్థలములు విడిచిన వాడు ఆయనే కనుక